ఖర్జూరం. ఇది కేవలం ఆహారంగానే కాదు, ఔషధంగా కూడా అనేక ఉపయోగాలు కలిగి ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుతం అని చెప్పొచ్చు. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి మనకు అనేక అద్భుతమైనటువంటి వరాల్ని మనకు ప్రసాదించింది. ఆ తల్లి ప్రేమకు ప్రతీకగా మనకు లభించినటువంటి అద్భుతమైనటువంటి ఫలాలలో ఈ ఖర్జూరం అనేది ఒకటి. కేవలం రుచికి మాత్రమే కాదు, ఇది ఆరోగ్యం విషయంలో కూడా ఒక గొప్ప దివ్య ఔషధం అని చెప్పొచ్చు. తరతరాలుగా మన జీవన విధానంలో ఆహారంలో భాగమైనటువంటి ఈ ఖర్జూరం అనేక అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తూ వస్తూ ఉంది. దీని మహత్తర ప్రయోజనాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఖర్జూరం ప్రాచీన కాలం నుంచి కూడా వాడకంలో ఉంది. ఆయుర్వేద గ్రంథాలు దీని అద్భుత గుణాలని వివరించాయి, దీని గురించి చెప్పాయి. ఇది తేలికగా జీర్ణం అవుతుంది, అది దీని ప్రత్యేకత. వెంటనే శక్తినిస్తుంది, ఇది మరొక ప్రత్యేకత. ఎండు ఖర్జూరంలో శక్తినిచ్చేటటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి అత్యవసరమైనటువంటి ఆ ఖనిజ లవణాలు అంటే మినరల్ సాల్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇనుము ఉంటుంది మెయిన్గా, ఇది ఒక అమేజింగ్ విషయం. అన్నిటికీ మించి దీంట్లో విటమిన్లు ఉంటాయి, ఇవి కూడా దీంట్లో మనకి న్యాచురల్గా లభిస్తాయి. అందుకే వివాహాది శుభకార్యాల్లో కూడా దీన్ని తప్పకుండా వాడుతూ ఉంటారు. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు, మన సంస్కృతిలో ఆరోగ్య పరిరక్షణలో ఒక భాగం. చాలామంది తల్లులు దాదాపు కన్నీటి పర్యంతం అవుతూ ఉంటారు ఇదే పిల్లలు పెరగకపోవటం. చిన్నపిల్లలు పెరగాలంటే ఏం చేయాలి? ఏదైనా శక్తివంతమైన టానిక్ రాసిమ్మని అడుగుతూ ఉంటారు. కానీ శక్తివంతమైన టానిక్ అంటే శక్తివంతంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా ఆ పిల్లలు పెరగనప్పుడు అనుబంధ లక్షణాలు కొన్ని ఉంటాయి. సన్నగా ఉంటారు, అలాగే బరువేమో తక్కువ ఉంటారు, ఇంకా నీరసంగా కనిపిస్తూ ఉంటారు, ఇంకా ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు అన్ని విషయాలలోనూ. సాధారణంగా ఈ పోషకాల లోపం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే సరిగ్గా జీర్ణం కాకపోవడం కూడా, ఫుడ్ని జీర్ణం చేసుకునే సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలపు అనారోగ్యాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఇలాగ పిల్లలు ఎదుగుదల సరిగ్గా లేకపోవటానికి. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలి అంటే, కొన్ని ఖర్జూరాలని శుభ్రంగా కడగండి, పాలల్లో వేసి కొద్దిసేపు ఉడికించండి. ఈ పాలల్లోనే ఈ ఖర్జూరాలని బాగా మెత్తగా పిసికి ఉదయం అలాగే రాత్రి పూట ఇది ఒక స్మూతీ లాగా ఉంటుంది, తాగటానికి ఇవ్వండి. ఇది జీర్ణశక్తిని బట్టి మీ మోతాదుని నిర్ణయించండి. దీంతో శరీరం పుష్టిగా తయారవుతుంది, అలాగే ఎదుగుదలని ఇది పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది బ్రహ్మణ కర్మ కలిగి ఉంటుంది. బ్రహ్మణం అంటే శరీరాన్ని పోషించేది అని అర్థం. ఇంకొకటి చాలా తరచుగా మనం చూసేది ఏంటంటే, అనారోగ్యాల బారిన పడినప్పుడు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. కోవిడ్లో కూడా చాలామంది విపరీతమైన నీరసాన్ని అనుభవించారు, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా ఏదైనా సరే ఒక అనారోగ్యం ఉన్నప్పుడు నీరసం ఉంటూ ఉంటుంది. సాధారణంగా జ్వరం, దగ్గు ఇలాంటి అనారోగ్యాల తర్వాత శరీరం బలహీనపడుతుంది, నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది, త్వరగా అలసిపోతూ ఉంటారు. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలంటే, 2 నుంచి 4 ఎండు ఖర్జూరాన్ని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయం ఈ నానతాయి కదా, ఈ నానినటువంటి ఖర్జూరాన్ని నీళ్లతోటి సహా బాగా పిసికి ఆ నీళ్ళని తాగాలి. లేదా మరొక పద్ధతి, పాలల్లో వేసి ఉడికించి కూడా తీసుకోవచ్చు. ఖర్జూరంలో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్ తక్షణమే శక్తినిస్తాయి. ఖనిజాలు, విటమిన్లు ఏమో శారీరక బలహీనతని తగ్గిస్తాయి, కోలుకోవటానికి ఇవి సహాయపడతాయి. ఇది బలవర్ధకంగా పనిచేస్తుంది, అంటే బలాన్ని పెంచుతుంది. ఇంకోటి మనం కామన్గా చూసేది ఏంటంటే గుండె దడ, పాల్పిటేషన్. మామూలుగా మన గుండె కొట్టుకోవడం మనకి తెలియదు కదా, కానీ గుండె దడలో ఏంటి, ఆ గుండె కొట్టుకోవడం మనకి తెలుస్తూ ఉంటుంది. దీంతో మహా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం, ఒక్కొక్కసారి ఆందోళనగా అనిపిస్తూ ఉండటం, నీరసం ఇలాంటి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. మెయిన్ కాజ్ ఏంటంటే దీనికి పోషకాహార లోపం, అలాగే బలహీనత కూడా, ఇంకా మానసిక ఒత్తిడి కూడా ఈ గుండె దడకి ఒక కారణం కింద ఉంటూ ఉంటుంది. అలాగే డయాబెటీస్లో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలంటే, 2 నుంచి 4 ఎండు ఖర్జూరాన్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టండి. ఉదయం ఈ నానినటువంటి ఖర్జూరాన్ని నీళ్లతో సహా బాగా పిసికి ఆ నీళ్ళని తాగాలి. దీని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండొచ్చు. ఖర్జూరంలో ఉండేటటువంటి కొన్ని ఖనిజాలు గుండె శక్తిని పెంచుతాయి. అయితే డయాబెటిక్స్ మాత్రం దీన్ని తీసుకోవాలనుకున్నప్పుడు, డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి మనం లక్షణం చూసేది ఏంటంటే, పిల్లల్లో దంతోద్భవ జన్య వ్యాధులు అంటారు. అంటే పళ్ళు వచ్చేటప్పుడు విరేచనాలు అవుతూ ఉంటాయి. సాధారణంగా చంటి పిల్లలకి ఇలా పళ్ళు వచ్చే టైంలో తరచుగా నీళ్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. దీంతో నీరసం ఆవహిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఖర్జూరాలని నీళ్లలో నానబెట్టి మెత్తగా ముద్దలాగా చేయాలి. ఈ ముద్దలో కొద్దిగా తేనె కలిపి రోజుకి 2 సార్లు పిల్లల చేత నాకించాలి. ఇది ఇలాగ ఖర్జూరం తేలిగ్గా జీర్ణం అవుతుంది, శక్తిని అందిస్తుంది,
తేనెతో కలిపి వాడతాం కాబట్టి జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది, బలాన్ని ఇస్తుంది. దీంతో ఆ విరేచనాలు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే ఇది మలబద్ధకంలో కూడా పనిచేస్తుంది. అది ఒక అమేజింగ్ విషయం. అంటే మల విసర్జన కష్టంగా ఉండటం, అలాగే సరిగ్గా మల విసర్జన కాకపోవటం, కడుపు ఉబ్బరింపు ఇలాంటివి మలబద్ధకంలో ముఖ్యమైన లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పీచు పదార్థాలు తక్కువ తినే వాళ్ళలో ఇలాగ కనిపిస్తూ ఉంటుంది మలబద్ధకం. అలాగే నీళ్లు కూడా తక్కువ తాగే వాళ్ళలో మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక శారీరక శ్రమ లేకపోవడం కూడా మలబద్ధకానికి ఒక కారణమే. ఏదేమైనా ఇలాంటి మలబద్ధకం ఉన్నప్పుడు ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలంటే 2 నుంచి 4 ఎండు ఖర్జూరాన్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టండి. ఉదయం ఆ నానతాయి కదా, ఆ ఖర్జూరాన్ని బాగా మెత్తగా పిసికి ఆ నీళ్ళని లేత పాకం వచ్చే వరకు కాచి గోరువెచ్చగా తాగాలి. లేదా మరొక ఉపాయం ఏంటంటే గింజ తీసినటువంటి ఎండు ఖర్జూరాలు, కరక్కాయ కన్నతల్లి అంటారు, అలాగే ఎండు ద్రాక్ష ఇలాగా ఒక్కొక్కటి కూడా 2 చొప్పున 1 కప్పు వేడి నీళ్ళలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నానతాయి కదా, వాటిని బాగా పిసికేసేసి వడపోసుకొని తాగాలి. దీంతో మలబద్ధకం నుంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఖర్జూరాల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలానికి స్మూత్నెస్ని, గట్టిదనాన్ని ఇస్తాయి. ఇంకా సులభంగా బయటకు వచ్చేలాగా చేస్తాయి, ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇది పేగుల కదలికలను కూడా, అంటే పెరిస్టాల్సిస్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే దానికి శక్తిని ఇస్తుంది ఖర్జూరం అనేది. మలబద్ధకం ఈ రకంగా తగ్గుతుంది. అలాగే మెయిన్గా మరొక ముఖ్యమైన లక్షణం మనం చూసేది క్షయవ్యాధి, ట్యూబర్క్యులోసిస్. తగ్గినట్టే తగ్గిది పెరుగుతూ ఉంది. సాధారణంగా ఎక్కువ కాలం పాటు దగ్గుంటే క్షయవ్యాధిని అనుమానించాలి. బరువు తగ్గటం కూడా ఒక ముఖ్యమైన లక్షణం క్షయవ్యాధిలో. అలాగే నీరసం, జ్వరం ఇలాంటివి కూడా ప్రధాన లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే జీవి వల్ల బ్యాక్టీరియం వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇది ఒక అనుబంధ చికిత్స కింద పనిచేస్తుంది. క్షయవ్యాధి గ్రస్తులు ప్రతిరోజు కూడా ఖర్జూరాన్ని తినడం అనేది ఎంతో మేలు చేస్తుంది. గింజ తీసేసినటువంటి ఖర్జూరం పండ్లు, అలాగే గసగసాలు పొడి, ఇంకా బాదం పప్పు, ఇంకా యాలకులు, దాని తాలూకు గింజల తాలూకు పొడి, ఫైనల్గా పటికి బెల్లం, వీటన్నిటిని సమానంగా కలిపి ఉండలు చేసుకోవాలి. రోజుకి 2 సార్లు వీటిని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. జీర్ణశక్తిని బట్టి ఈ డోస్ని అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఖర్జూరం శరీరానికి బలాన్ని ఇస్తుంది, బరువు పెరగడానికి సహాయపడుతుంది. క్షయవ్యాధులు అదే కదా మనకి మెయిన్ లక్షణం, అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు. దీంట్లో ఉండేటటువంటి పోషకాలు ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధి నుంచి త్వరగా కోలుకోవటానికి ఈ ఖర్జూరం సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ క్షయవ్యాధిలో ఆ పథ్యం కింద, ఇది ఒక ఔషధం కింద ఇది పనిచేస్తుంది. అలాగే మెయిన్గా మన ఇండియాలో చూసేది ఏంటంటే వడదెబ్బ. తీవ్రమైనటువంటి ఎండ తగలటం వల్ల లేదా ఒక్కపోతగా ఉన్నప్పుడు అప్పుడు ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అలాగే జ్వరం, ఇంకా తలనొప్పి, ఇంకా కళ్ళు తిరగటం, అలాగే చర్మం ఏమో ఎర్రబట్టం, ఇవి ముఖ్యమైన లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ అధిక ఉష్ణోగ్రతకి ఏం జరుగుతుంది, శరీరం కాంపెన్సేటరీ మెకానిజంలో భాగం కింద షట్ డౌన్ అవుతుంది. అప్పుడు వడదెబ్బ వస్తుంది. అంటే శరీరం డీహైడ్రేషన్కి గురైనప్పుడు ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఖర్జూరాన్ని వాడుకోవచ్చు. ఎలా అంటే కొన్ని ఖర్జూరాలని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళని తాగాలి. దీంతో వడదెబ్బ నుంచి రిలీఫ్ వస్తుంది. ఎండలో బయటికి వెళ్ళబోయే ముందు కానీ లేదా తర్వాత వచ్చిన తర్వాత కానీ ఈ ఖర్జూరం నీళ్ళని తీసుకోవచ్చు. ఖర్జూరం శరీరంలో కోల్పోయినటువంటి నీటిని, అలాగే లవణాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ఆ చలవని కలిగిస్తుంది. అలాగే బడలిక తాలూకు నీరసం ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అధిక వేడిని ప్రధానంగా తగ్గిస్తుంది. ఇలాగా ఈ ఖర్జూరాన్ని వడదెబ్బ తగిలినప్పుడు ఒక డ్రింక్ కింద తీసుకోవచ్చు.